చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా అధినేత మీద కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. కారణం లేదు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందంటారు, ఇసుకలో అవినీతి జరిగిందంటారు, లిక్కర్లో అవినీతి జరిగిందంటారు, లేని ఎన్నో రంగుల మీద కేసులు పెడతారు. మీరు సాక్ష్యాలు చూపించారా? ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు, మీ తమ్ముడికి ఇసుకంతా కట్టబెట్టింది నువ్వు. ఒకప్పుడు స్టాండర్డ్ లెక్కలు అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ. ఈరోజు నీ సొంత కంపెనీలో తయారు చేసే లెక్క ప్రజలకు అమ్మితే లక్షలాది మంది చనిపోయారు. ఒక గుర్జాలేసుకులోనే 100 మంది పైగా చనిపోయారు. లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది అవయవాలు చచ్చుబడిపోయి, ప్యాంక్రియాసిస్లు పోయి, లివర్లు పోయి, కిడ్నీలు పోయి, పక్షపాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. నేను గ్రామాలు తిరుగుతుంటే కొన్ని 100 మంది 1000 మంది చూశాను. పేద కుటుంబాలు, కట్టాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఈ రోజు నీ పైశాసికత్వానికి, నీ డబ్బుల కోసం ఇంత దారుణం చేశావంటే జగన్మోహన్ రెడ్డి, ప్రకృతి నిన్ను వదిలిపెట్టదు. గుర్తుపెట్టు. ఏం చేసుకోవాలో అర్థం కాని అధికార దాహం, ఏం చేసుకోవాలో అర్థం కాని ధనదాహంతో ఈరోజు పేద ప్రజల ప్రాణాలు చేసి ఒక పెద్ద పాపను మూట కట్టుకున్నావు. అందుకే సూర్య చంద్రులు, గాలి, నీరు, ప్రకృతి మొత్తం కూడా నీ మీద ఏదో పగబట్టింది. దీనికి సమాధానం చెప్పలేవు. ఈ రోజు నువ్వు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారిని. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్లాగా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఈ పాపాల చిట్టా మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి చేస్తుంది. ఒకటే చిన్న చిన్న పాపాలు కాదు నువ్వు చేసింది, ప్రజల ప్రాణాలు తెచ్చిన పరిస్థితి చేస్తుంది. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశావు. పోలవరం కట్టలేకపోయావు, రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పాలన చేశావు. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసి ఈరోజు మేము 72% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయావు. కాలువల ఆధునీకరణ చేయలేకపోయావు. ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అంత నిర్వీర్యమైపోయింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. వ్యవసాయ రంగాన్ని ప్రకృతి విలయతాండం చేసినప్పుడు, లేకపోతే వర్షాలు అధికంగా కురిసినప్పుడు రైతులు నష్టపోతే ఏ అధికారి కానీ, ఏ మంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా రైతులు వెళ్ళి పరామర్శించారు? మొన్న చంద్రబాబు నాయుడు గారు బాపట్ల వెళ్లి వర్షాలు దెబ్బతిన్న పైరు ఆయన ఫీల్డ్కి వెళ్లి రైతులు పరామర్శిస్తే, ఈ సైకో ముఖ్యమంత్రి బాపట్ల వెళ్లి ఒక కార్పెట్ వేసుకొని, టెంట్ వేసుకొని, 5 స్టార్ హోటల్ లాగా దానికి బారికేడ్లు కట్టి, బారికేడ్ అవతల ముఖ్యమంత్రి ఉంటాడు, బారికేడ్ అవతల దూరంగా 10 మంది రైతులను పిలిపించి నిలబెడతారు. జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి వరి కంకులు చూపిస్తుంటే వరి కంకులు కనీసం ముట్టుకోకుండా చూశాడు. ఇతను ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. ప్రజల సంక్షేమం పట్ల నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా అవుతావు? ఫీల్డ్కి వెళ్ళాలి. ముఖ్యమంత్రి అయినాడు రైతులతో మాట్లాడాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలి, పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. అంతేగాని జాయింట్ కలెక్టర్ చూపిస్తుంటే ఇట్లా దూరంగా చూసి దాన్ని ముట్టుకోలేని నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అందుకే ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసనం. ఈరోజు మన పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు, పార్టీలకు అతీతంగా.